అర్జున మొక్కలేమ నుండి వచ్చింది బావా అటు ಎಲ್ಲರೂ ಸುಖముగా ఉన్నారు మహత్తులు నీరు అల్లులు భవ్య మనస్సులు నీరు కములు చక్కగా ఉన్నవారే మీరందరి మాట అటు ఉంచి స్వామిగతి తాను సరణ్యమే అర్జునా మార్గాన్ని సూచన ఇక్కడ అలసినట్టున్నాం విశ్రాంతి తీసుకున్నాం వచ్చింది బావా పెద్ద బావా నీవు ఎప్పుడు వచ్చింది బావా కృష్ణ చాలా పేపైనట్లే బావా పట్టు నీకే జంబు కృష్ణ కార్యార్థి తొలుత వచ్చిన వాడను లేడు కౌరవ పాండవు పెనము కాలము మాకు నమ్మారు ఎక్కడకు బంధు సముద్రుడ లేవుగా మా తిరువన క్షేమముగో చెడి సౌఖ సాయముంగోరగా ఏ గుణి గోపకులైక శిరో విభూషణ కౌరవ పాండవులు పెనవు కాలము నీవన్నది సమమగానే ఉన్నది మీ ఇరువలకు బంధువుడై సహాయం చేయుటవాడు కానీ ముందుగా వచ్చి కృష్ణ ఆ మాట ఎంత అబద్ధమేమున్నది బావా ప్రప్రథమముగా వచ్చిన వాడు నేనే కదా అవును బావా ముందుగా వచ్చి ముందు ముందుగా అర్జునుని బంధువులల్ల అంజమని ఇందులో ఒక విశేషం ఉన్నది. విశేషమా?
నీ అభిప్రాయమేమి? అక్కడ దొరిక సర్వపడ వరలక్ష్మి ఏముంది బాబా? కృష్ణ కార్యాజ్ఞై నా తదుపరి వచ్చిన అర్జునుడికి అవకాశం ఇచ్చి ఇందు భాగం కల్పించడే కాక కోరకుడు కూడా ముందుగా అతనికి అవకాశం ఇచ్చి బావా ధనంజయ నీ అభిప్రాయం ఏమి అని అడుగుతున్నావా? ఇంతకంటే ఎవరి అభిప్రాయం ఎట్లుండేది బావా? రాజా, అట్లు కాదు. మరి ఎట్లు? నీవు సర్వ స్వతంత్ర సార్వభౌముడు. ఆ మాట ఎందు అబద్ధమేమున్నది బావా? లేదు. ఈనాటికి ఆనాటికి ఈనాటికి ఇక ఏ నాటికైనా సర్వ స్వతంత్ర సార్వభౌముడనే. కానీ అన్న చాటి తమ్ముడు ఈ అర్జునుడు లెక్కగా పలికితే బావా? నా ఇష్టం ప్రకారం వంతులు వేసిన అది ఆ ధర్మజను విడల వాసుదేవుడు మోసం చేసినాడు. కపట నాటక అందుకని అర్జునుని మొదలే కోరుకోమంటే ఆ తరువాత తొప్పించుకోనాకి వీలుగా ఉంటుందని కపట నాటక సూత్రధారి. బావా సుయోధన, నేను సహాయం చేసేది వాడిని కానీ ఆయుధం పొట్టను యుద్ధం ఎట్లంటవా? బావా ఇది ఇది యథార్థమేనా? ఇది ఇది నీ మాట నమ్మవచ్చునా? బావా నిస్సంకోచంగా నేను అని కద్దముగా ఒక పంట ఊరికి సాయము చేయువా. పెంచనున్నల విమ్మట ఉగ్గులాడి దోరాయని ఎక్కుదే. నిజమతో కవచించి కోరుకొమ్మా, మీకే ఇష్టమా కోరుకొమ్మా. కడమ మీ ఆంటీ వాళ్ళు భద్రం చూడరాలే అని కద్దము ఊరికి సాయము చేయువాడు. ఎగ్గులాడి దోయని నిజము తౌసవచించి కోరుకోమా, నీకే ఇష్టమో కోరుకోము. కడమ గీతని కాలదు మోసం చేయుచున్న సైన్యమునంతయు అర్జునునికి తలంచి ఈ బలగములే ఏకాకి కలిసి గరుడ సేవ ఎవరికి కావాలి? ఆయుధము పట్టనట అనిసేయండట కంచి గరుడ సేవ ఇతని చేయ యుద్ధపుతే యుద్ధాసికి ఏయడమగు ఇట్టి వాళ్ళని వండుకొనుడు ఆయుధము పట్టనట అనిసేయండట. బాబా కోరుకొని వచ్చునా? బాగా ఆలోచించి కోరుకోం. బాబా అట్లయినా కోరుకుంటున్నాను. నందకుమారా విద్దముదన రతమల్లు వసుకు మరుజా మద్దండిన భాను మండలమున కుశలం చేసిన చంద్రముగా
నటోపాయమెల్లా మనకే ఉపకరించినది. రథమునందెన్ని చిత్రంబు ప్రతిమలు ఉన్నవు, అందు శివుడును విష్ణువు అతడు దేవతలు ఉండవచ్చును. నాదీని కృష్ణుడర్జన చందన విభూషయగునుగాక. కృష్ణుడు తాను తీసిన గోతిలో తానే పడినాడు. నా కర్తవ్యం వేరే అయినది. కృష్ణ ఇక చేయనదేమున్నది? ఆ మిగిలిన సైన్యమును నేను జయికొచ్చు. మరి మా గురుదేవులైన బలరామ దేవుని సందర్శింప వెళ్ళి వస్తున్నా. మంచిది బాబా, పోయిన మంచిది. తమరు సేనింపుడు, తమరు దయచేయుడు. ఇక మన కలయిక రాబో కురుక్షేత్ర మహాసంగ్రామం ఇక కాచుకొనబో. నాదే భాగ్యమో నాదే పుణ్యమో, నాదే భాగ్యమో నాదే భాగ్యమో, నాదే పుణ్యమో, నాదే భాగ్యమో. ఉన్నది బుద్ధి మానవులకు ఆలగాచలు తిన్నది బుద్ధి బలము దంచిన రథం బలమున్న బాలు
ధనంజయ, నీకు నా ఎంతగా భక్తికి కళ సంతరించింది. బాబా అన్నగారు మన రాకకై ఇంకొక లైన్ ఏచి ఉన్నారు. మన ఇంకొక లైన్ పోదామా బాబా? అట్లనే పోదమ్మా. నీదు మహిమతో కలియగాను అర్జున, ఇక రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామం ఒకటైనట్టు ఇక సంగతంలో బాబా అర్జున, ఇక సంగతంలో